మీ అందరికీ బాగా ఉపయోగపడే ఒక విషయం అయితే చెప్తా వినండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా, చాలామందికి ఏంటంటే మనము ఈ నెక్ అనేది ప్రాపర్గా ఇక్కడ విడ్త్ అనేది ప్రాపర్గా తీసుకున్నా కూడా ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ఇట్లా బ్లౌజ్ అనేది ఇట్లా భుజాలు అనేది జారిపోతూ ఉంటుంది కదా. సో అలా జారకుండా ఉండాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటేనండి. ఈ బ్లౌజు కుట్టేటప్పుడు చాలామంది ఈ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ డాట్ ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది పెట్టేసి ఇలా లాగేస్తుంటారు. ఈ లెంత్ ప్రాపర్గా ఉండాలి, అలాగే ఈ విడ్త్ కూడా ప్రాపర్గా ఉండాలి. అంటే అప్పుడు ఎంత వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అంటే ఈ లెంత్ బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు 12.5, 13.5 ఉన్నిందనుకోండి, ఈ లెంత్ వచ్చేసి 3.5 పెట్టుకోండి. ఓకేనా? నేను కొంచెం తెలుగులో కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంటాను, ఏమనుకోబాకండి. 3.5 పెట్టుకోండి. లేదు 14 ఇంచులు, 14.5, 15 అలా ఉందనుకోండి, 4 ఇంచులు పెట్టుకోవాలి ఈ లెంత్, ఈ డాట్ లెంత్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ డాట్ వెడల్పు అనేది పావించ పట్టద్దు. పావించి పట్టడం వల్ల కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. మీకు ఈ షోల్డర్ పైన కరెక్ట్గా కూర్చోవాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక అర ఇంచి వెడల్పు అనేది ఖచ్చితంగా పట్టాలి. ఇలా డాట్ ఇక్కడ అర ఇంచి వెడల్పు డాట్ పట్టేసుకొని ఇక్కడ నుండి మీ బ్లౌజ్ పొడవును బట్టి ఇలా వేసుకోవాలన్నమాట. 2 సైడ్స్, 1 సైడ్ కాదండి, 2 సైడ్స్ సేమ్ ఇదే విధంగా అర ఇంచ్ అనేది పట్టుకోవాలి. తక్కువ పట్టారనుకోండి మీకు ఖచ్చితంగా ఈ షోల్డర్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా షోల్డర్ మీద కతక్కున కూర్చోవాలి అంటే మీరు ఈ టిప్ అనేది పాటించక తప్పదు. ఇది చాలామందికి చెప్తారో లేదో క్లారిటీగా నాకు తెలియదు, నాకెందుకో చెప్పాలి అనిపించింది. అంటే చాలామంది షోల్డర్స్ జారుతున్నాయి అనే సమస్య ఎక్కువ ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుందనే చెప్పాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, మహాలక్ష్మి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఒకవేళ నేను ఈ వీడియో ఇన్స్టాలో కనుక పోస్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఉందండి నాది, శ్రీను మహా యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.